నమస్తే, వెల్కమ్ టు వీనస్ కుడవాడ. ముందుగా హెడ్లైన్స్. గ్రామాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే వెనుగండ్ల. లింగవరం గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన బోరును ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వారంలో 2 రోజులు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయాలంటూ కండిషన్ బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం. మహిళలు ఆర్థికంగా శక్తివంతులు అయినప్పుడు దేశ అభివృద్ధి మరింత ముందుకు వెళ్తుందన్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. మున్సిపల్ కార్యాలయంలో ఆర్పీలకు నూతన ట్యాబ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిలో దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందజేయాలని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. గ్రామాల్లో సాగు త్రాగునీటి వ్యవస్థలను మెరుగుపరిచినట్లుగా ఆయన తెలిపారు. గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన పంచాయతీ బోర్డును ఎమ్మెల్యే రాము శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా 75% సబ్సిడీతో పశుగ్రాస విత్తనాలను పాడి రైతులకు ఎమ్మెల్యే రాము అందజేశారు. అనంతరం గ్రామంలో సాగునీటి పంట కాలువలను రైతులతో కలిసి ఎమ్మెల్యే రాము పరిశీలించారు. సాగునీటి కాలువలో నీటి ప్రవాహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ముఖ్యంగా పేద వర్గాల అభ్యున్నతికి గొప్ప సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4లో ప్రవాసాంధ్రులు దాతలు భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, గాదిరెడ్డి చిరంజీవి రెడ్డి, మందపాటి గోపాలస్వామి, వెటర్నరీ అధికారి లోకేష్, సచివాలయ సిబ్బంది, పలువురు గ్రామస్తులు సైతం పాల్గొన్నారు. ఈ లింగవరం న్యూస్ ఛానల్ గత 5 ఏళ్ళుగా శాంతం పూడుకుపోయి నానా చెత్తగా ఉన్నదాన్ని లింగవరం రైతులందరూ చిరంజీవి రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మన DC రవి గారు, యార్లగడ్డ రవి గారు, స్వామి గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మనకి కాలం మొత్తం తవ్వించుకుని ఎంత శుభ్రంగా వెళ్తుందో చూడండి. అసలు ఎంత నీట్గా చేసుకుని వెళ్ళారు. రైతులు అందరూ ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపడతాం చాలా మంచి పద్ధతి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం 5 ఏళ్ళు, ఎప్పుడో 5 ఏళ్ళ నుంచి ఇక్కడ తప్పంది, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ఇది తవ్వటం జరిగింది. ఇలా కాలువ ఇంత నీట్గా ఉంటే చూస్తానికి బాగుంది, ప్రతి ఎకరాకి నీళ్ళు వెళ్తాయి. ఇదేనా ధ్యేయం. ఇలా ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా లింగవరం రైతులందరికీ, లింగవరం గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా మా చిరంజీవి రెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. ఇలా ప్రతి రైతులు ఏదైనా అవసరం ఉన్నప్పుడు చేసుకుందాం. మనకి ఈ రోజు రాకపోయినా కానీ
రేపైనా కానీ గవర్నమెంట్ ఫండ్స్ తోటి వచ్చేస్తే ఎటు చేపిస్తాము, అది చేపించేది ఏదో ముందే చేపించుకుని అందరూ ఎంత శుభ్రంగా ఉండడం చాలా హ్యాపీగా ఉందండి. చూడండి ఒకసారి ఎంత చక్కగా నీట్గా కాలువ పారుతుందో. ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. నా తోడు పూర్తిగా ఉంటుంది మీకు. మనందరం కలిపి గుడివాడ మొత్తాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. చాలా కాలువలు మెయిన్ డ్రైన్స్ అన్నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా తవ్వించడం అయింది. కాకపోతే ఈ కొత్త కొన్ని చిన్న కాలువలు, మిగిలిపోయిన కాలువలు కూడా రైతులందరూ ఇలా ముందుకు వస్తాం. నిజంగా ప్రజల్లో వచ్చిన మార్పుకి చైతన్యం, ఎందుకంటే 5 ఏళ్ళ నుంచి జరగలేదు, ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. సో అందరికీ ఇలాంటి కార్యక్రమాలు అందరూ చేపట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర కార్యాలయంపై గతంలో వైసీపీ నేతలు జరిపిన దాడి ఘటనకు సంబంధించి గత రోజు సాయంత్రం మాజీ శాసనసభ్యులు కొడాలి నాని గుడివాడ కోర్టు ఎదుట హాజరయ్యారు. ముందస్తు బెయిల్ కోసం కృష్ణా జిల్లా కోర్టును ఆశ్రయించగా స్థానిక కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ తీసుకోవాలని ఆదేశించడంతో గుడివాడ కోర్టులో షూరిటీ పత్రాలను సమర్పించడం జరిగింది. అనంతరం గుడివాడ న్యాయస్థానం మాజీ శాసనసభ్యులు కొడాలి నానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఏడాది తర్వాత తొలిసారి గుడివాడ పట్టణానికి కొడాలి నాని రావడంతో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయనను పలకరించేందుకు నివాసం వద్దకు కోర్టు వద్దకు రావడం జరిగింది. మహిళలు శక్తివంతులుగా మారాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందజేయడం జరుగుతుందని, ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం అయ్యేలా ఈ సహాయక సంఘ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాము సూచించారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో నేడు ఆర్పీలకు ఎమ్మెల్యే రాము చేతుల మీదుగా నూతన ట్యాబ్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ మహిళలను ఆర్థిక శక్తివంతులుగా మార్చేందుకు తాను ఎప్పుడు సహకరిస్తానని స్పష్టం చేశారు. మగవారితో సమానంగా ఆడవారిని కూడా అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తే దేశం త్వరగా అభివృద్ధి చెందుతుందని ఆయన వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా వచ్చిన నిధులతో చిన్నపాటి పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా 10 మందికి ఉపాధి కల్పించిన వారమవుతామని తెలిపారు. ఇకపై గుడివాడలో స్వయం సహాయక సంఘాల్లో ఎవరు ముందు వరుసలో నిలబడి స్వయం సహాయక సంఘాల ద్వారా పరిశ్రమలను ఏర్పాటు చేస్తారో అటువంటి వారిలో మొదటి ప్లేస్లో ఉన్న వారిని తాను స్వయంగా 5 లక్షల రూపాయల బహుమతిని అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్, లింగం ప్రసాద్, గోజి సత్యనారాయణ, చెరుకూరి జగన్మోహన్ రావు మరియు మెప్పా సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఫైనల్లీ మిమ్మల్ని కలుసుకుంటూ చాలా సంతృప్తికరంగా ఉంది. అంతమంది ఆడపడుతున్నాయి, అంత ఉత్సాహంగా, అంటే మొట్టమొదటిసారిగా ఇంతమందిని కొంతమంది చెప్పిన కలిసే కానీ ఇంత కలర్ఫుల్గా ఉంటుంది మీతోటి. ఇలా ఇంత చక్కటి వాతావరణం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సరిగ్గా నా సొంత కుటుంబాన్ని కలుపుకున్నట్టు ఆనందంగా ఉంటాయి. ఎందుకంటే సహజంగా ఎన్టీఆర్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలాగే నాకు కూడా ఆడపిల్లల మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలి, వాళ్ళని ఒక డిఫరెంట్ వేలో చూడాలి, స్ట్రాంగ్ పీపుల్ చూడాలి అనేది అందరి అభిప్రాయం. నిన్న మొన్న అయితే, ఈ రోజుల్లో అయితే లోకేష్ బాబు నిన్న కూడా మన మచిలీపట్నంలో కూడా చెప్పడం జరిగింది. ఆడపిల్లలు అంటే
ఎంతసేపు మనకి ఈక్వల్స్గా చూడటం అనేది ఇంకా మన సమాజంలో ఎక్కడా స్టార్ట్ అవ్వదు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఏంటంటే ఇంకా నేను కొన్నిసార్లు చూస్తున్నాను ఇక్కడికి వచ్చినాక సర్పంచ్ గారండి అని ఎలక్షన్ వచ్చినప్పుడు నాకు సర్ప్రైజ్ ఉంటుంది. సర్పంచ్ గారండి అని చెప్పేసి పరిచయం చేశాను. ఎవరో ఒక ఆయన సర్పంచ్ గారు నేను మామూలుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను. దాని తర్వాత ఇంతకీ మీరు ఎప్పుడయ్యారు ఇదేంటి అనేది మాట్లాడితే డీటెయిల్స్లో వెళ్తే లేదండి మా ఆవిడ సర్పంచ్ అని. మీ ఆవిడ సర్పంచ్ అయితే మీరేం చేస్తున్నారు ఇక్కడ? నాకైతే కనుక చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇంకా మన సమాజం దాకా ఎదగలేదా అనేది బాధ ఉంటుంది. అయితే నిన్న మొన్న మీరు లోకేష్ బాబు గారు చెప్తుంది మీరు కూడా వినే ఉంటారు. ఈక్వల్స్గా చూడాలి. వంట పని ఆయన బ్రాహ్మణ్ గారు ఇద్దరు కలిపి చేసుకుంటాం. ఒక రకమైన అలాంటి వాతావరణం ఉండాలి. చూడగానే నాకు చాలా ముఖ్యం వినేది కూడా. అంటే అలా ఉండటం అనేది సమాజం మనకి ఎప్పుడు అలవాటు వద్దు, చాలా దూరం ఉంటుంది. కానీ మీకు అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి తెలిసిందే. అమెరికాలో ఉండగా నేను కూడా అంటుండే ఉన్నాను, సాగా లేదు అవసరం సరే ఒకటి అలాగే అది జస్ట్ కామన్ థింగ్. టు డూ ఇట్. మా వైఫ్ నేను హెల్ప్ చేయాలి, లేదు తను ఒకటి చేయకూడదు, తనే ఎందుకు చేయాలి అనేది కాన్సెప్ట్. నా పిల్లలు కూడా అలాగే పెంచాను. స్ట్రాంగ్ ఇద్దరు ఆడపిల్లైనా వాళ్ళని స్ట్రాంగ్గా పెరగాలి, స్ట్రాంగ్గా పెంచారు. ఇంకా ఎంత స్ట్రాంగ్ అంటే వాళ్ళు టైర్ పంచర్ అయితే సొంతగా కార్ టైర్ పంచర్ అయితే వాళ్ళు సొంతగా మార్చుకోగలరు. ఎవరి కోసం వస్తారు, ఎవరు హెల్ప్ చేయాలి, ఆడపిల్లలు అంటే వీక్ అనేది ఆలోచన మనం కంపేర్. ఇంకా ఆడపిల్లలు అంటే వీక్, ఎవరో హెల్ప్ కావాలి, ఎవరో ఈ అబల అంటాం అనేది దాంతో. ఎందుకంటే చేయగలం, ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కాకపోతే ఆ సమాజం ఎలా చేయాలి, సమాజంలో సగభాగం మీరు నో అంటే నోనే. ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మీరే ఎక్కువ ఉన్నారు, ఆడపిల్లలే ఎక్కువ ఉన్నారు మన గుడి వాళ్ళు అంటే. సో మీరు నో అంటే ఏమవుతుంది? నో అంతే. 50% ప్లస్ మనకు మెజార్టీ వచ్చేసింది ఆటోమేటిక్. నాలంటే అక్కడక్కడ కొంతమంది వీళ్ళు కూడా మీకు సపోర్ట్ చేసేవాళ్ళం. సో దానికి అంత స్ట్రాంగ్గా వెళ్ళాం. ఇలాంటి ఇలా మహిళలను గౌరవించుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి. ఎప్పుడైనా కానీ మీరు బాగుంటేనే సమాజం బాగుంటుంది. సో అదే విషయంలో చెప్తాను. అదే రకంగా నేను పెంచాను. మా అమ్మాయి 3,000 మంది ఉండే. ఈ రోజున ముఖ్య అతిథిగా చేసిన గౌరవ శాసనసభ్యులు వెంకట రాము గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మిగిలిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన ఆర్పీలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైంది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మన యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ పని భారాన్ని తగ్గించే విధంగా ఈ యొక్క సౌలభ్యాన్ని, ట్యాపుల్ని మీకు ఏర్పాటు చేయటం, అలాగే మీకున్న సమాచారాన్ని దాని ద్వారా అన్ని గ్రూపుల్ని కూడా మీరందరినీ కూడా సమైక్యం చేసుకుని ఈ గ్రూపుల యొక్క సమాచారాన్ని ట్యాపుల ద్వారా చేసుకోవడం వలన మీకు అనేక పని భారం కానీ పని ఒత్తిడి కానీ తగ్గే విధంగా ఈ యొక్క ట్యాపుల్ని ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీరు కూడా అందరికీ ఉపయోగపడే విధంగా అన్ని సమైక్యాలను సమకూర్చుకుని ప్రజలకు ఉపయోగపడేగా ఈ యొక్క గ్రూపుల్ని అభివృద్ధి చేసే విధంగా మీరందరూ కూడా పనిచేస్తారని చెప్పి, ఈ యొక్క ఆర్థికంగా ఈ ట్యాపులు ఇచ్చినందుకు అందరికీ కూడా మీ అందరి తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా చక్కగా పనిచేసి ప్రజలందరికీ కూడా పని విధానంగా ఉండాలని చెప్పి, పరిపాలన మీకు తగ్గింది కాబట్టి మీ అందరూ కూడా ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్థానిక శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆర్పీలందరికీ కూడా
శుభాకాంక్షలు, నమస్కారాలు. గతంలో మీ అందరి యొక్క మీరు చేసేటువంటి కార్యక్రమంలో సౌలభ్యం కోసం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒకసారి మీకు ఈ ట్యాబ్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది, అవునండి. తర్వాత మళ్ళీ ట్యాబ్లు అనేది లేదు. సో డాక్రా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి పటిష్టత, వాటి యొక్క వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు, స్త్రీల యొక్క దీన్ని పెంచడం కోసం, ఆర్థిక స్వావలంబన కోసం పెంచడం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుండి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్త తీసుకుని చేయడం అనేటువంటిది మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. గతంలో కూడా మీకు డాక్రా గ్రూప్స్కి రూపాయి వడ్డీకి లోన్స్ ఇవ్వటం, వాటి ద్వారా మీరు వ్యాపారాలు చేసుకోవటం, దాని ద్వారా మీరు డెవలప్ అవ్వటం, చాలా చోట్ల ఇంక మన గుడివాడలో లేదేమో కానీ కొంతమంది బ్యాంక్స్ కూడా స్థాపించారు. డాక్రా గ్రూప్స్ మహిళా బ్యాంక్స్ కూడా స్థాపించినటువంటి కొన్ని పట్టణాలు ఉన్నాయి. ఆ స్థాయి వరకు ఆర్థిక పరిస్థితిని పెంచుకుని మీరు వెళ్ళగలిగారంటే ట్యాబ్ పంపిణీ కార్యక్రమానికి ఆర్పీలకి ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారికి, అలాగే కమిషనర్ గారికి, మా మిత్రులు ఇక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా, అలాగే విచ్చేసినటువంటి ఆర్పీలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మహిళలకి సాధికారం ద్వారా ఒక దిశ నిర్దేశ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. గతం నుంచి కూడా మనం చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల్ని ఒక సంఘాల ద్వారా ఏర్పాటు చేసి మహిళలందరూ కూడా వాళ్ళకు ఒక సాధికారత, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎలా అయితే కష్టపడి పనిచేస్తారో అదే విధంగా వాళ్ళ సొంతంగా ఏదైనా చేసి వాళ్ళ కుటుంబానికి అలాగే సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా చేయాలని ఒక మంచి ఆలోచనతో, ఆశయంతో ఆ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ముందు తీసుకెళ్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీ ఆస్తిలో సమాన హక్కు మహిళలకి ముఖ్యంగా అంతవరకు లేదు. మరి సమాన హక్కు అనేది కల్పించేదే తెలుగుదేశం పార్టీ. గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా వేదికను ఆలంకరించిన ఇతర పెద్దలకి, మెప్మా సభ్యులకు, ఇతర అధికారులకు అందరికీ నమస్కారాలండి. ఇప్పుడు స్వయం సహాయక సంఘాల గురించి ఇప్పుడు దాకా ప్రసంగించిన పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రతి మీటింగ్లోనూ చెప్పేదే యాక్చువల్గా ప్రభుత్వం ఏదైతే మీకోసం కేటాయించిన పథకాలు ఉన్నాయో అవి కరెక్ట్గా సద్వినియోగపరుచుకుంటే ప్రతి ఇంట్లోనూ ఉపాధి దొరికింది. అది అందరికీ తెలుసు. ఎటువంటి చిన్న ₹1 గ్యారంటీ లేకుండా ఒక కుటుంబానికి 2 లక్షల లోన్ వస్తుంది. ఎవరికైనా ఇస్తారా? మామూలుగా లోన్ ఇవ్వాలంటే 30 తిప్పలు పెడతారు బ్యాంకులో, కానీ మనకి ఇస్తున్నారు. అదేవిధంగా మొన్న ఒక పథకం వచ్చింది, విజయలక్ష్మి అని. తెలుసు కదా అందరికీ ఆ పథకం. మీకు ఆల్రెడీ ఒక ఓరియంటేషన్ వర్క్ షాప్ కూడా పెట్టారు. అది ఏంటి పథకం? ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మనకి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాని రాగా ఇంచుమించుగా ఒక రకంగా చెప్పాలంటే మీ సేవా సెంటర్ లాగా అన్ని పథకాలు మీ ద్వారానే మీకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి మీరు ఒక సెంటర్ సెటప్ చేస్తే దాని ద్వారా ప్రభుత్వం నుంచి ఇచ్చే సేవలు కానీ. గుడివాడ పట్టణ స్థానిక మందపాడు వసతి గృహంలో ఉన్న వృద్ధులకు కొమ్ము వీరకుమార్ జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో వృద్ధులకు, నిరాశ్రయులకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు మాచెర్ల రామకృష్ణ నేతృత్వంలో చీరలు, దుప్పట్లు, పండ్లు అందజేయడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ పట్న అధ్యక్షులు డాక్టర్ మాచెర్ల రామకృష్ణ మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా భావిస్తూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి కొమ్ము వీరకుమార్ కుటుంబ సభ్యులు ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు చీరలను, దుప్పట్లను మరియు పళ్లను అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొమ్ము వారి కుటుంబ సభ్యులు అయ్యప్ప, లంక రాంబాబు, శాలిని, చరణ్ మరియు ఆర్కే వారియర్స్ పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మరి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక మందపాడు ఆశ్రమంలో ఈరోజు మరి ఆ మహానుభావుడు కొంబం వీరకుమార్ గారి చనిపోయిన సందర్భంగా వారి కుమార్తె చేతుల మీదుగా ఈరోజు, ఎందుకంటే ఆ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని మరి ఇలాంటి వృద్ధులకు కానీ పెద్దలకు కానీ మరి దుప్పట్లు, చీరలు, అలాగే ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది.
ఇంత మహోన్నతమైన ఆలోచన. ఎందుకంటే తండ్రి చనిపోయి ఇంకొక 20 రోజులు కాకపోయినా సరే ఆ తండ్రి మరి ఆయన ఆలనా పాలన చూసిన మరి అవన్నీ జ్ఞాపకాలు ఇంకా గుర్తుపెట్టుకుని మరి ఆ తండ్రికి ఆత్మకు శాంతి చేకూరాలని మరి ఆ కుమార్తె ఈ రోజు వచ్చి ఈ వృద్ధులకి మరి ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి మనిషి ఎవరైనా సరే బతికున్నప్పుడు ఆమె విలువ తెలియదు, చనిపోయినప్పుడు మాత్రం మరి ప్రతిరోజు ఆయన జ్ఞాపకాలతో మరి ఆ విధంగా ఏ విధంగా మిస్ అయ్యామని బాధపడుతూ ఉంటాం. ఏదేమైనా ఆ భగవంతుడు ఆశీస్సులు మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన గుడివాడ పట్టణ ప్రజలకు కానీ మరి చాలా మందికి నేను చేసేది ఒక చిన్న విన్నపం అండి. ఎందుకంటే చాలా మంది ఇలాంటి వృద్ధులు అంటే చివరి దశలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి చాదస్తం పెరిగిపోద్ది, మరి సరిగ్గా మైండ్ పని చేయక మరి ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఎన్నో టెన్షన్లతో ఏదో మాట్లాడేస్తూ ఉంటాం. తర్వాత చనిపోయినాక వీళ్ళకి పంచపక్ష పర్వణాలతో మరి వాళ్ళ కర్మలు కానీ వాళ్ళ కార్యాలు కానీ ఎంతో మంది భోజనాలు పిలిచి పెడుతూ ఉంటాం. మనం ఏదో భోజనాలు పెడితే ఆత్మకు శాంతి చేయకూడదండి. మరి బతుకున్నప్పుడు మన చివరి దశలో వాళ్ళకి ఆలన పాలన చూసుకుంటూ, ఎందుకంటే మన చిన్నతనంలో వాళ్ళు ఎంతో ఇదిగా మనం చూశారు. అదే విధంగా చివరి దశలో మనం కూడా ఆలన పాలన చూసుకుని చివరి దశ వరకు వాళ్ళని మనస్ఫూర్తిగా ఉంచాలని నా కోరిక, నా ఆకాంక్ష. దయచేసి నిజమైన దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన తల్లిదండ్రులే. మరి వాళ్ళని ఆలన పాలన చూసి చివరి దశలో మంచిగా ఉండాలని నా ఆలోచన. ఎందుకంటే చాలా మంది అంటాం, మరి మా నాన్న బతుకున్నప్పుడు నేను చూడలేదే, ఆయన చనిపోయినప్పుడు నేను బాధపడాల్సి వస్తుంది అని చెప్పి ఇప్పుడు బాధపడుతూ ఉంటాం. అలా కాదు, బతుకున్నంత కాలం మన తల్లిదండ్రులని దేవుళ్ళగా కొలచండి. ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నిజమైన దేవుళ్ళు. ఇంకా ఎవరైనా కాదు, నాకు తెలిసి ఏ దేవుళ్ళు కాదు. మనకు నిజమైన దేవుళ్ళు ఎవరైనా అంటే మన అమ్మ, మా నాన్న. సో దయచేసి ఇప్పటికైనా తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ చివరి దశ వరకు సేవ చేసుకోండి. ఇంత మహత్తరమైన కార్యక్రమానికి నన్ను మరి ముఖ్య అతిథిగా మళ్ళీ పిలిపించిన మరి అయ్యప్ప గారికి, వారి కుంభం వీర కుమార్ గారు వాళ్ళ కుమార్తె గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. గుడివాడ పట్టణంలో ఉన్న ప్రజలకు కూడా నా యొక్క చిన్నపోవం అండి. ఎందుకంటే మీ పెళ్లి రోజులకు కానీ మీ పుట్టినరోజులకు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా సరే మీరు చేసుకున్న కార్యక్రమంతో పాటు ఈ వృద్ధులను కూడా ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్, థ్యాంక్ యూ. వీరకుమార్ గారి చనిపోయిన సందర్భంగా మాట్లాడుతున్నాను. పేదలందరికీ హెల్ప్ చేయండి. నేను లేనుండే ఉన్నోడిని నేను చెప్పుకోను. ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో, కానీ వాళ్ళందరూ పేదవాళ్ళు. ఇలాంటి పేదవాళ్ళకి హెల్ప్ చేయడం వలన మన జీవితాలు సార్థకం అవుతుందని నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను కుంభం వీరకుమార్ గారి రెండో కుమార్తెను. మా నాన్నగారు ఇలాగా జూన్ 8న స్వర్గస్థులయ్యారు. వారి పేరు మీద వీళ్ళ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ చీరలు, ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. మాలాగే ఎవరికన్నా హెల్ప్ చేయాలనుకుంటే వీళ్ళకి హెల్ప్ చేసి కొంచెం వాళ్ళకి తోడుగా ఉండండి. గుడివాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఎమ్మెల్యే వెనగళ్ల రాము పర్యటించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మరియు మార్కెట్ యార్డ్ అధికారులతో కలిసి యార్డ్ ప్రాంగణం అంతా కలయదిరుగుతూ పరిశీలించారు. యార్డ్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు, నిరుపయోగంగా గోడౌన్లు, షెడ్లు ఉండటాన్ని గుర్తించారు. అనంతరం భూసార పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి అక్కడ ఉన్న ఆధునిక యంత్ర సామాగ్రి పనితీరు వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రైతులకు అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు భూసార పరీక్షలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. అనంతరం ఎమ్మెల్యే వెనగళ్ల రాము మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా మార్కెట్ యార్డుల ద్వారా రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రైతుల ప్రయోజనాలు, వారి యొక్క అభ్యున్నతే లక్ష్యంగా నియోజకవర్గంలో ఉన్న 2 మార్కెట్ యార్డులు పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. యార్డు ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలంలో రైతు బజార్ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నట్లుగా చెప్పారు. సమీపంలోని టిట్కో మరియు ఎన్టీఆర్ కాలనీకి వేలాది మంది ప్రజలు నివసిస్తున్న దృష్ట్యా రైతు బజార్ ఏర్పాటు చేస్తే వారికి ఎంతో ప్రయోజనకరంగా చేకూరుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ చాటగడ్డ రవి, డైరెక్టర్ ఎండి రషీద్ బేగ్, కార్యదర్శి బి సౌజన్య, ఏడీఎం నిత్యానందం, వ్యవసాయ శాఖ ఏడీఏ రమాదేవి, టీడీపీ నాయకులు, మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. కొద్దిగా రీఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఒక ఏరియాకి ఇచ్చేసేటట్లు. ఇప్పుడు అలాంటిది పెట్టినా కానీ
మనకి we can shape it అంటే మనుషులు ఎక్కువ చేసుకోగలుగుతారు. కళ్యాణ మండపం అంటే కళ్యాణ మండపం ఇక్కడ కార్నర్లో మనకి ఈ గోడ ఉన్నంత స్పేస్ ఇక్కడ ఉంటుంది మళ్ళీ మనకి పొడిగా చాలా ఉన్నాయి. అదే పార్క్ ముందు ట్రెడిషనల్ చేసినంత ఆనందం మీరు ఒకసారి చేస్తాం మొదలెడితే ట్రైనింగ్ ల్యాబ్లు స్టాఫ్లు కూడా కొంతమంది రిక్రూట్ చేశారు. వాళ్ళందరికీ ట్రైనింగ్ మొన్న ఇచ్చాం. ల్యాబ్లు స్టాఫ్లు కూడా కొంతమంది రిక్రూట్ చేశారు. వాళ్ళందరికీ ఎంత ఉంది కళ్యాణ మండపంలో ఈ గోడ ఉన్నంత స్పేస్ ఇక్కడ ఉంటుంది మళ్ళీ మనకి పొడిగా చాలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరమైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ డైరెక్టర్లు పక్కకు కూర్చున్న ఘటనపై తనకు ఫిర్యాదులు వచ్చాయంటూ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆర్ రఘురామకృష్ణరాజు మాట్లాడిన వ్యాఖ్యలను కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మధ్యాహ్న నాగరాజు ఖండించారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నత స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అట్లా ఒక కార్పొరేషన్ డైరెక్టర్గా నేను ఆ యొక్క టేబుల్లో ఉండడం జరిగింది. ఈ రోజున పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులైనటువంటి మేము ఎంతో అట్లాగే వ్యక్తిగతంగా నేను ఎంతో అభిమానించే మరి రఘురామకృష్ణరాజు గారు ఈ రోజున కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎమ్మెల్యేలకు అవమానం జరిగింది. ఎంపీలు, ఎస్పీలు, కలెక్టర్లు ఒక టేబుల్లో కూర్చున్నారు. ఎమ్మెల్యేలని తీసుకొచ్చి మరి ఒక కార్పొరేషన్ డైరెక్టర్లు ఏదైతే కూర్చున్నారో ఆ టేబుల్ మీద కూర్చోబెట్టడం అనేది చాలా అవమానకరము, ఇది చాలా దురదృష్టకరం అన్నట్టుగా ఆయన మాట్లాడిన విధానాన్ని ముందుగా నేను కళింగ కార్పొరేషన్ డైరెక్టర్గా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి ఖండన ఇస్తానని నేనైతే అనుకోలేదు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని, రఘురామకృష్ణరాజు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని నేనైతే ఊహించలేదు కూడా. ఈ రోజున ఒక టేబుల్ మీద ప్రజాప్రతినిధులందరూ కూడా కూర్చోపెడితే ఒక డైరెక్టర్లతో కూర్చోవడం అనేది ఎమ్మెల్యేలకి ఏ రకంగా అవమానం అని నేను ప్రశ్నిస్తున్నా. ఆయా నియోజకవర్గాల్లోని ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన డైరెక్టర్లు కానీ, కార్పొరేషన్ సంబంధించిన డైరెక్టర్లు కానీ, చైర్మన్లు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ పని చేయలేదా? వాళ్ళు ఓట్లు వేయలేదా? ఓట్లు వేసిన వ్యక్తుల పక్కన కూర్చోవడానికి మీకు ఎందుకు అవమానం? అది మీరు ఎందుకు అవమానంగా ఫీల్ అవుతున్నారు? ఈ రోజున నేను స్పష్టంగా అడుగుతున్నా. ఈ రోజున పార్టీ కోసం, మీ గెలుపు కోసం కష్టపడిన వ్యక్తులను గుర్తించి కూటమి పార్టీలోని, అది తెలుగుదేశం పార్టీ అవని, జనసేన పార్టీ అవని, బీజేపీ పార్టీ అవని, కూటమి ధర్మాన్ని పాటించి కూటమి పార్టీ యొక్క విజయం కోసం, ఎంపీల యొక్క విజయం కోసం, ఎమ్మెల్యేల యొక్క విజయం కోసం కష్టపడిన పార్టీ కార్యకర్తలను గుర్తించి ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. వాళ్ళ పక్కన కూర్చోవడం మీకు ఎందుకు అవమానం అని నేను అడుగుతున్నా. వాళ్ళ ఓట్లు వేయలేదా మీకు అని అడుగుతున్నా. వాళ్ళ ఓట్లు మీకు అవసరం లేదా అని మేము అడుగుతున్నా. ఈ రోజున నిజంగా ఎంపీ గారిని మీరంటే ఒక రకంగా మాకు ఒక అభిమానం ఉంది. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ఈ యొక్క సైకో ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపున మీరు మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో, అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో మిమ్మల్ని పుట్టినరోజునే
తీసుకొచ్చి మ్యాన్ హ్యాండిల్ చేసినప్పుడు మేమందరం బాధపడ్డాం సార్. మేమందరం బాధపడ్డాం. మీకోసం మేము పోరాడాం. ఎందుకు పోరాడాం? మీరు ప్రజల కోసం పోరాడుతున్నారు కాబట్టి, ప్రజల కోసం పోరాడే నాయకుడి కోసం మనం పోరాడవలసిన ధర్మం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యంలో మేమందరం మీకోసం పోరాడాం. మరి ఎంపీలు ఏమి దాన్ని ఖండించలేదే? భారతదేశ పార్లమెంట్లోని ఉన్న ఎంపీలు ఎవరైనా మన సహచర ఎంపీని ఈ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన ఎంపీని అదే ప్రభుత్వంలోని అదే నాయకుడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడని ఎందుకు ఖండించలేదు సార్? అలా ఖండించలేదని అక్కడ ఈ యొక్క రాజకీయాలు నాకు అవమానం అని మీరు మానేయాలిగా. మీరు ఎందుకు మానేయలేదు? రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలి కదా సార్. మీరు ఎందుకు వెళ్ళిపోలేదు? అంటే ఒక డైరెక్టర్ల పక్కన కూర్చుంటే మీకు అవమానం. ఆ డైరెక్టర్లు మీకు పనిచేశారు కదా సార్. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన డైరెక్టర్లు కానీ, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యకర్తలు కానీ, ఆ సామాజిక సంబంధించిన పార్టీ వ్యక్తులు కానీ మీకోసం, మీ యొక్క ఎమ్మెల్యేల కోసం కష్టపడ్డారు కదా సార్. మీరు అడిగిన ప్రశ్నే నేను అడుగుతున్నా. ఈ రోజున మీరు అడిగిన ప్రశ్నే నేను అడుగుతున్నా. మీ ప్రోటోకాల్ ఏదైతే అంటున్నారో, మరి ఈ రోజున కూటమి ప్రభుత్వంలోని కూటమి పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, వీరి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్లకు కానీ, కార్పొరేషన్ డైరెక్టర్లకు కానీ ఒక ప్రోటోకాల్ ఉందిగా. ఆ ప్రోటోకాల్ ప్రకారం మీ యొక్క నియోజకవర్గాల్లోని మీరు ఆ ప్రోటోకాల్ ధర్మాన్ని పాటిస్తున్నారా? మీరు పాటిస్తున్నారా? ఎంతవరకు పాటించారు చెప్పండి. ఒక డైరెక్టర్ పక్కన కూర్చోడానికే మీరు అవమానంగా ఫీల్ అయితే మీకేదో ఏ రెస్పెక్ట్ అవుతుందో అదే రెస్పెక్ట్ వాళ్ళకు కూడా ఉంటుందిగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే వెనుగండ్ల. లింగవరం గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన బోరును ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వారంలో 2 రోజులు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయాలంటూ కండిషన్ బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం. మహిళలు ఆర్థికంగా శక్తివంతులు అయినప్పుడు దేశ అభివృద్ధి మరింత ముందుకు వెళ్తుందన్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. మున్సిపల్ కార్యాలయంలో ఆర్పీలకు నూతన ట్యాబ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.